ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్లో అనేక ఇబ్బందులను ప్రెగ్నెంట్ లేడీస్ ఎదుర్కొంటూ ఉంటారు. వాటిలో ఒకటి సరైన స్లీప్ పొజిషన్ కుదరకపోవడం. దీనికి తోడు విపరీతమైన నడుము నొప్పి ఉంటే ఇక నిద్రపోవాలంటే మరీ ఇబ్బంది. ప్రెగ్నెన్సీలో రెండవ ట్రైమిస్టర్లో ఏ విధమైన స్లీప్ పొజిషన్స్ ని అనుసరించాలి మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో బాగా ఇబ్బంది పెట్టే మరో అంశం స్లీపింగ్ పొజిషన్, అంటే నిద్రపోయేందుకు సరైన పొజిషన్ కుదరకపోవడం. మొదటి 3 నెలలు పెద్దగా ఇబ్బందిగా అనిపించదు, కానీ రెండవ ట్రైమిస్టర్ మొదలు స్లీప్ పొజిషన్ కుదరక ఇబ్బంది పడే గర్భిణీలు ఎందరో. దీనివల్ల హెల్దీ స్లీప్ లేక రాత్రంతా అటు ఇటు కదులుతూనే ఉంటారు. అంతేకాదు, బోర్లా పడుకునే అలవాటు ఉన్న వారి మాట ఇక చెప్పక్కర్లేదు. ఇక వెల్లకిలా కూడా ఎక్కువసేపు పడుకోకూడదు. గర్భవతులు ఎప్పుడు కూడా వెల్లకిలా పడుకోకూడదు, అదొకటి చాలా ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా 3 నెలలు క్రాస్ అయిన తర్వాత 4వ నెల 5వ నెల దాటిన తర్వాత ఏమవుతుందంటే వెల్లకిలా పడుకున్నప్పుడు ఈ గర్భసంచి పెద్దగా ఉంటుంది కనుక అది ఇన్ఫీరియర్ వెనుక లేదా కాళ్ళ నుండి శరీరం కింద భాగం నుండి గుండెకి రక్తం తీసుకెళ్లే వెయిన్, అది పెద్ద వెయిన్, మేజర్ బ్లడ్ వెజల్స్. అయోర్టా మీద ఇన్ఫీరియర్ వెనుక మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పట్టడంతో రక్త ప్రసరణ తగ్గిపోయి వెంటనే ఒక్కొక్కసారి తర్వాత నెలల్లో 8వ నెల 9వ నెలలో వెల్లకిలా పడుకున్నప్పుడు మరణం కూడా సంభవించిన సంఘటనలు ఉన్నాయి. గర్భవతులు ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. పడుకున్నప్పుడు గిడ్డిగా అనిపించినా చెమటలు పట్టి ఇదిగా అనిపించినా వెంటనే పక్కకి తిరగాలి. ఎడం పక్కకు కానీ కుడి పక్కకు కానీ. పక్కకు తిరిగినప్పుడు గర్భాశయం కూడా పక్కకి పడుతుంది. ఆ వెనుక మీద ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. దాంతో రక్త ప్రసరణ తిరిగి కుదురుకుంటుంది. ప్రెగ్నెన్సీలో వెల్లకిలా పడుకోవడం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు, హెమరాయిడ్స్ సమస్య, తల తిరగడం కూడా జరగచ్చు. అందుకే ప్రెగ్నెన్సీలో పక్కకి తిరిగి పడుకోవడం ఉత్తమం. అది కూడా ఎడమ వైపుకైతే మరీ మంచిది. కర్లింగ్ అప్ అంటే సి ఆకారంలో కాళ్ల మధ్య ఒక తలగడ్ని పెట్టుకుని పడుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్లీపింగ్ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఆక్వర్డ్ పొజిషన్స్లో పడుకుంటే బేబీకి కానీ మదర్కి కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐడియలీ స్లీపింగ్ షుడ్ బి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. మోకాళ్ళ దగ్గర, హిప్స్ దగ్గర ఫోల్డ్ చేసుకుని చిన్నపిల్లలు పడుకున్నట్టు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. మోకాళ్ళ మధ్యలో ఒక పిల్లో, పొట్ట కింద అబ్డామెన్ కింద ఒక చిన్న కుషన్ టు సపోర్ట్ ద అబ్డామెన్, వీపు వెనకాల ఒక పిల్లో, ఇవన్నీ పిల్లోస్ పెట్టుకొని పడుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకూడదు, స్పైసీ ఫుడ్ తినొద్దు. పడుకున్నప్పుడు మంచిగా పడుకునే ముందు హాట్ వాటర్ బాత్ చేసుకొని వామ్ మిల్క్ తాగేసి కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని పడుకోవాలి. స్లీప్ హైజీన్ అనేది ఫాలో అవ్వాలి. దట్ ఈస్ సేమ్ టైమ్ ఆఫ్ ద డే, సే అరౌండ్ 10 o'clock అంటే అరౌండ్ ద సేమ్ టైం పడుకోనికే ప్రయత్నం చేయాలి. నిద్ర వచ్చినా రాకపోయినా ట్రై టు స్లీప్ అట్ ద సేమ్ టైమ్. Wear loose clothes, have a nice bath and then you go to sleep. Listen to soft music or ఏదన్నా మంచి పుస్తకం చదువుకుంటూ పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. రాత్రంతా కూడా ఒకే వైపు పక్కకి తిరిగి పడుకోవడం కొద్దిగా కష్టమే. ఒకవేళ మీరు పడుకునేటప్పుడు పక్కకే పడుకున్నా కూడా నిద్ర లేచేసరికి వెల్లకిలా ఉంటే ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వెంటనే సైడ్కి తిరగడం మంచిది. ప్రెగ్నెన్సీలో కాళ్ల మధ్య ఉంచుకునే పిల్లోస్ నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధారణ పిల్లోస్ కంటే కూడా పొడవుగా ఉంటాయి. ఇక మీకు సైడ్కి తిరిగి పడుకునేందుకు వీలుగా ఉండేలా మీ ఇష్టానుసారంగా పిల్లోస్ ని అరేంజ్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో పాదాల్లో వాపు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ టిప్ లో చూద్దాం. మామూలుగా కొద్దిపాటి వాపులుండి బీపీ అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు దాని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పని చేసుకునే అమ్మాయిలు అయితే, వర్కింగ్ గర్ల్స్ ఉన్నప్పుడు వీక్ డేస్లో ఆఫీస్లోనే ఉంటారు, ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు కనుక ఆఫీస్లో కూడా కొద్దిగా వాళ్ళ కంఫర్ట్ కోసం కాళ్ళు పైకి కిందికి పాదాలు కదిలించడం, తర్వాత ఒక చిన్న పీట వేసుకుని కాళ్ళు కొద్దిగా పైకి పెట్టుకుని పనిచేసే దగ్గరే కాళ్ళు కొద్దిగా ఎత్తులో పెట్టుకోవటం, గంటకోసారి లేచి కొంచెం అటు ఇటు తిరిగి నడుస్తూ ఉంటాం. వాటితో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతో వాపు కూడా తగ్గుతుంది. మరి పని సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ కోసం వెళ్ళటం, ఇటువంటివి చేస్తే బాగుంటుంది. మరి ఇది కాకుండా ఒకవేళ కనుక బాగా ఎక్కువ విపరీతంగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు మీరు చూసిన అంశాల రీక్యాప్ ఒక్కసారి. ప్రెగ్నెన్సీ 5వ నెలలో సాధారణంగా కంగారు పెట్టే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి ప్లాజెంటా పొజిషన్. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నప్పుడు గర్భంలో మాయ క్రిందుగా ఉంది అని తెలుసుకుని కంగారు పడతారు స్త్రీలు. ఇది సహజం. ప్లాజెంటా లేదా మాయ అనేది గర్భస్థ శిశువుకి లైఫ్ లైన్ లాంటిది.
ఇది శిశువుకి కావాల్సిన ప్రాణవాయువు అందిస్తూ పోషకాలను ఇస్తుంది. గర్భం వచ్చిన వారిలో ఈ మాయ నెల నెలా గడిచే కొద్దీ గర్భసంచిని ఆక్రమించి పెరుగుతుంది. కానీ ముందు నెలలో ఇది క్రిందుగా ఉండడం సహజం. పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదు. 7వ నెల వరకు కూడా ఈ కండిషన్లో మార్పు లేకపోతే వైద్య సహాయం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ 5వ నెలలో చేసే మెడికల్ చెకప్లో రక్తపోటు, యూరిన్ షుగర్, ప్రోటీన్ ఇన్ యూరిన్, ఫండస్ హైట్, గర్భసంచి పరిమాణం, ఆకారం, ప్లాజెంటా పొజిషన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. చేతుల్లో కాళ్లలో వాపులు కూడా చెక్ చేస్తారు. కాళ్లలో వాపులు సహజమే, కానీ శరీరంలోని వివిధ భాగాల్లో వాపుంటే అది వేరే సమస్యలకి సూచన కావచ్చు. ఇక పాదాల్లో వాపు ఎక్కువగా ఉన్న స్త్రీలు కాళ్లకి రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఎక్కువసేపు నిల్చోకూడదు. పడుకున్నప్పుడు కూడా కాళ్ల కింద పిల్లో పెట్టుకుంటే మంచిది. పడుకునే పొజిషన్ కూడా సరిగ్గా కుదురుకోక ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది స్త్రీలు. సైడ్ కి ముడుచుకుని కాళ్ల మధ్యలో పిల్లో పెట్టుకుని పడుకోవడం మంచిది. ఇక ఎడమ వైపు తిరిగి పడుకోవడం మరీ మంచిది. వెల్లకిలా ఎక్కువసేపు పడుకోవడం మంచిది కాదు.